గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గల గంగా పార్వతి సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయం వద్దకు వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉందని, లోపలికి వెళ్లి చూడగా హుండీ కూడా పగలగొట్టి అందులో ఉన్న సొమ్మును దొంగలించినట్లు గమనించడం జరిగిందని అన్నారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులకు తెలియజేయగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుమస్తా వచ్చి చోరీ జరిగినప్పుడు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. శివాలయంలో గతంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని, సుమారు 15,000 నుంచి 20,000 వరకు సొమ్ము పోయి ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు మేము దేవాలయంలోకి రోజువారీ ఇలాగా నిత్యార్చన కోసం దేవాలయానికి వచ్చాం. దేవాలయానికి రాగానే దేవాలయ ప్రధాన ద్వార తాళం పగలగొట్టి ఉంది. ఆ తలుపులు తీసుకొని లోపలికి వచ్చి చూడగా దేవాలయ హుండీ తాళం పగలగొట్టి ఆ హుండీలటువంటి డబ్బులన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. జరిగిన దృశ్యాన్ని మేము చూసి వెంటనే ఎండోమెంట్ వారికి సమాచారం అందించాం. వెంటనే దేవాలయ ఈవో గారు, గుమస్తా గారు వచ్చి ఆ దొంగతనం జరిగిన హుండీని చూసి వెంటనే పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వారు, తదుపరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి జరిగినటువంటి దొంగతనం హుండీని చూసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. మా కొలకలూరు గ్రామంలో ఈ శివాలయం నందు దొంగతనం జరగటం ఈ 40 సంవత్సరాల్లో ఇదే ప్రథమం.